హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను ఎంతో ఈజీగా అండ్ సింపుల్గా యోగ్ పార్ట్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా నేను చూపించబోతున్నాను. ఇక్కడ నేను బాడీ పార్ట్కి ఫిట్టింగ్ కోసం జిప్ని అయితే స్టిచ్ చేశాను. ముందు వీడియోలో క్లియర్గా సపరేట్గా ఒక వీడియోని అయితే చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. చిన్న పీస్ యోగ్ పార్ట్ డిజైన్ కోసం ఒక 9 ఇంచెస్ వరకు అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. మెయిన్ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్ను పెట్టుకొని ఆ చిన్న పీస్ ఏదైతే ఉందో అది రాంగ్ సైడ్న ప్లేస్ చేసుకోవాలి. కరెక్ట్గా సెట్ చేసుకొని నేను ఇక్కడ పిన్స్తోనైతే సెక్యూర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, క్లియర్గా నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను. క్లాత్ ఎక్కడ జరగకుండా పిన్స్తో మేనేజ్ చేశాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఆ జిప్ ఏదైతే ఉందో అక్కడ వరకు కవర్ అయ్యేలా నేను క్లాత్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను నెక్ వచ్చేసి స్వీట్ హార్ట్ నెక్ని కట్ చేశాను. ఇప్పుడు దాన్ని అవుట్లైన్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. వీడియోలో ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తున్నాను. దాని దగ్గర నుంచి కాలర్ ఏ విధంగా అయితే ఉందో నెక్ దగ్గర పాదం పైకంటూ చుట్టూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. కొత్తగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీ సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకైతే వస్తాను. ఎప్పుడైనా సరే నెక్ని స్టిచ్ చేసేటప్పుడు మూలల దగ్గర పాదం పైకని మళ్ళీ ఆ మూల ఏ విధంగా అయితే ఉందో అక్కడ షేప్ ఇవ్వడానికి అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను స్టిచ్చింగ్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మిడిల్లో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. కట్ చేయడం అయితే అయిపోయింది. కట్ చేయగానే ఈజీగా మనకు క్లాత్ మలుచుకోవడానికి అక్కడక్కడ మూలల దగ్గర చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఏదైతే రాంగ్ సైడ్న మనం స్టిచ్ చేసుకున్నామో ఆ క్లాత్ని ఫ్రంట్ సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. ఇక్కడ నేను జిప్ని స్టిచ్ చేసుకున్నాను కాబట్టి పెద్దగా నెక్ డిజైన్ చేయడం అయితే రాదు. నేను ఇక్కడ చిన్నగానే డిజైన్ అయితే చేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్టు విధంగా నీట్గా సెట్ చేసుకోవాలి. నెక్ ఇప్పుడైతే టర్న్ చేసుకున్న తర్వాత పై వైపు నుంచి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఓపెన్ ఉన్న క్లాత్ ఏదైతే ఉందో ఒక పావు ఇంచ్కి దాని మీద ఎలాగో లేస్తో కవర్ చేస్తాను కాబట్టి ఇక్కడ నేను ఒక పావు ఇంచ్కి ఫోల్డ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ మెజర్ తీయలేదు, రాశాను కాబట్టి అనే మొత్తం ఈ వీడియో నేను తీయాను. వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా హాఫ్ ఇంచ్కి ఫోల్డ్ చేసుకొని మొత్తం స్టిచ్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత నేను లేస్ ఏ విధంగా వేయాలో చూపిస్తాను. నేను లేస్ గురించి చెప్పాలంటే నేను లేస్ వచ్చేసి మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. నేను మీకు లేస్ ఒకవేళ మీకు యూస్ఫుల్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి, నేను మీకు లింక్ ఫార్వర్డ్ చేస్తాను. ఫైనల్గా ఇప్పుడు నెక్ డిజైన్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను
లేస్ అయితే అటాచ్ చేస్తున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడ జిప్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా దాని యువతల వైపుకే నేను లేస్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను. ఈ లేస్ చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే నాకు వచ్చింది. ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా మల్టీ కలర్స్లో అయితే ఇవైతే అవైలబుల్లో ఉన్నాయి. లేస్తో చాలా అట్రాక్షన్ అయితే వచ్చింది డ్రెస్కి. ఇక్కడ నేను 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను ఇక్కడ యోక్ పార్ట్ని ఏ విధంగా డిజైన్ చేయాలో అది చూపించడానికి సపరేట్గా ఒక వీడియోని అయితే తీశాను. ముందు వీడియోలో సపరేట్గా జిప్ని ఎలా స్టిచ్ చేశానో మీకు క్లియర్గా నేను చూపించాను. ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆ వీడియోని కూడా చూడండి. నేను ఇక్కడ పెట్టిన జిప్ అయితే ఉన్నట్టు కూడా తెలియకుండా పెట్టాను. మీకు యూస్ఫుల్ అవుతుంది, ఖచ్చితంగా చూడండి. చాలా నీట్గా అండ్ యూనిక్గా నెక్ని అయితే నేను డిజైన్ చేశాను. మీరు తప్పకుండా ఈ నెక్ని అయితే ట్రై చేయండి. కింది వైపున వేయడం అయితే అయిపోయింది. పైన వైపున ఒక లేయర్ అయితే నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. దానికి లేస్ కొంచెం ఫోల్డ్ చేసుకొని వేస్తున్నాను.